అందరికీ నమస్కారం. కొత్త నవల్లోకి స్వాగతం. ఈ నవల పేరు శాంతి సిరులు. రచన ఆర్ సంధ్యాదేవి గారు. 1980లో ఈ నవల ప్రచురింపబడింది. చదువుతున్నది దేవి. ఇంకా నవల్లోకి వెళ్దామా? 1వ తేదీ. ఆ తేదీ కోసం ఇంట్లో వాళ్ళందరూ నెల పొడుగునా ఎదురుచూస్తూ ఉంటారు. నందిని విజయనగరంలో స్కూల్ టీచర్గా పనిచేస్తోంది. నందిని తండ్రి సుబ్బారావు గారు రిజిస్టర్ ఆఫీస్లో ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. నందినికి 8 సంవత్సరాల వయసులో తల్లి చనిపోతే తండ్రి 2వ పెళ్లి చేసుకున్నారు. భాగ్యమ్మ ఇంట్లో అడుగుపెట్టింది మొదలు. నందినికి కష్టాలు మొదలయ్యాయి. తల్లిదండ్రుల చేతుల్లో ఎంతో అపురూపంగా పెరిగిన నందిని భాగ్యమ్మ చేతిలో చావు దెబ్బలు తినేది. భాగ్యమ్మకి 2 కొడుకులు, 2 కూతుళ్ళు. 17, 15 సంవత్సరాలు. కొడుకులకి 12, 10 సంవత్సరాలు. కూతుళ్ళకి వాళ్ళకి చదువులు అంతంత మాత్రమే. నందిని మాత్రం పిన్ని చేతుల్లో దెబ్బలు తింటూనే ఇంటి పని అంతా చేస్తూ శ్రద్ధగా చదువుకునేది. ఆడపిల్లలకు అంతంత చదువులు ఎందుకని భాగ్యమ్మ భర్త దగ్గర గోల పెడుతున్నా సుబ్బారావు వినకుండా కూతురు సరదా పడుతుందని చదివించసాగారు. నందిని BA, BEd చదివి ఆ ఊళ్ళోనే ఉద్యోగం సంపాదించుకుంది. ఆమెకు ఉద్యోగం వచ్చిన తర్వాత సుబ్బారావు గారు రిటైర్ అయిపోయారు. ఇల్లంతా ఆమె సంపాదన మీదే నడుస్తోంది. నందిని సంపాదించడం మొదలుపెట్టిన దగ్గర నుంచి భాగ్యమ్మ ఆమెను ఏమీ అనకపోయినా సూటి పోటీగా ఏదో ఒకటి అంటూ ఉంటుంది. ఉదాహరణకి ఇరుగు పొరుగుతో అంటుంది, ఈ కాలం పిల్లలు చదువులు చదివి వెరగబడిపోతున్నారు, సిగ్గు విడిచి రోడ్లెంబడి తిరుగుతున్నారు అని. కూతురు తలదువుకుని ముస్తాబ్ అవుతుంటే, నీకు ముస్తాబ్ ఎందుకే, ఉద్యోగాలు చేసేవాళ్ళు షోకులు చేసుకోవాలా? మగాడిని తన చుట్టూ తిప్పుకోవడానికి సింగారించుకోవాలి కానీ ఇంట్లో కూర్చున్న సంసారాలకు చెల్లుతుందా అనేది. ఇలా ఏదో ఒకటి అంటుంటే నందిని మనసు తూట్లు పడేది. చదువుకున్న అమ్మాయికి విలువలేదా? అందరినీ అలాగే అనేస్తుంది. ఎన్నాళ్ళు ఇంట్లో తను ఉంటుంది? తనకి భగవంతుడు ఒక దారి అంటూ చూపించడం లేదు. ఎన్నాళ్ళు ఇలా కష్టాలు పడడం? తండ్రి, పిన్ని అసలు తన పెళ్లి మాటే ఎత్తరు. తన పెళ్ళై వెళ్ళిపోతే ఇల్లు గడవడం ఎలానా? ఈ పిన్ని సాధింపు లేకపోతే ఎన్నాళ్ళైనా ఇంటి కోసం తన కష్టాన్ని దారపోయొచ్చు. రోజు రోజుకి నరకమై దుర్భరంగా ఉంటుంది. రాను రాను తండ్రి కూడా తనని సంపాదించే యంత్రంగా చూడడం సహించలేకపోతుంది. నందినికి వీళ్ళకి కనిపించనంత దూరంగా పారిపోవాలంది. ఎక్కడికి వెళ్తుంది? అదే ప్రశ్న ఆమెను అనుక్షణం భూతల్లా పీడించసాగింది. రోజులు గడుస్తున్నాయి. పిన్ని సూటిపోటి మాటలకు అలవాటు పడిపోయినట్టు మౌనంగా తనని కానట్టు బాధనంతా దిగమింగుకొని మనసులో కూర్చునేది. ఆ రోజు 1వ తేదీ. నందిని జీతం అందుకొని ఇంటికొచ్చింది. జీతం తెచ్చి తండ్రి చేతిలో పెట్టింది. ఆయన ముఖం డబ్బు చూడగానే వెలిగించిన మతాబలాగా అయిపోయింది. భార్యను కేకేసి, ఇదిగోనే భాగ్యం, అమ్మాయి జీతం అంటూ ఆవిడ చేతికి ఇచ్చాడు. డబ్బు చూడగానే ఆవిడ మొహం కూడా వెలిగిపోయింది. సంతోషంతో ఆ డబ్బు తీసుకెళ్లి భద్రంగా పెట్టెలో పెట్టి తాళం వేసి పెద్ద కూతుర్ని పిలిచి, అక్కకి సబ్బు తీసుకెళ్ళి స్నానం చేస్తోంది కాబోలు అంది. తల్లి మాట వింటూనే సీత రెక్కల గుర్రంలాగా టవలు, సోపు తీసుకొని పరిగెత్తింది. పెద్ద కొడుకు విరాజన్ పిలిచి, అక్కకి నీళ్లు తోడుకుంటోంది, వెళ్ళి సాయం చేయి అందావిడ. విరాజు రాకెట్లాగా దూసుకుపోయాడు నూతి దగ్గరకు. నందిని చేతిలో బకెట్ నాక్కుని నీళ్లు తోడి పెట్టాడు. సీత సోపు, టవలు అందించింది. నందిని స్నానం చేసి బట్టలు మార్చుకుని మంచం మీద కూర్చునేసరికి భాగ్యమ్మ వేడివేడి కాఫీ గ్లాసులో పోసి తీసుకొచ్చి ఆమెకిచ్చింది. ఆమె కాఫీ గ్లాస్ తాగి గ్లాసు కడగబోతుంటే సీత వచ్చి గబుక్కున్న గ్లాసు అందుకుంది. నందిని పెదవుల మీద నీరస హాసం క్షణంసేపు వెలిసి మాయమైంది. ప్రతి 1వ తేదీ జీతం అందుకుని ఇంటికి వచ్చిన రోజు ఈ మర్యాదలన్నీ జరుగుతాయి. మర్నాటి నుంచి మామూలే. స్కూల్ నుండి ఇంటికి వస్తే ఎవ్వరూ సరిగా మాట్లాడరు. కాఫీ తాగుతావా అని అడగరు. ఏం కావాలి అని చూడరు. తల్లి పిల్లలు ఒక మూలగా చేరి తన గురించి గుసగుసలు ఆడుకుంటూ ఉంటారు. తనని పిల్లలంతా బద్ధ శత్రువుని చూసినట్టే చూస్తారు. తను వేసే ప్రతి అడుగు గమనిస్తూ తన వైపు ఎర్రగా చూస్తారు. తల్లి ఎలా చెప్తే అలా వింటారు. అక్కతో ఈరోజు మాట్లాడండి అంటే మాట్లాడతారు, వద్దు అంటే మానేస్తారు. సుబ్బారావు గారికి ఇవన్నీ తెలియదు. ఎప్పుడూ వీధి అరుగు మీదే ఈజీ చైర్ వేసుకుని ఒక పుస్తకం పట్టుకొని కూర్చుంటారు. ఎవరైనా వస్తే వాళ్లతో కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. నందినికి
ఇవన్నీ అలవాటైపోయాయి. ఆ రోజు స్కూల్ నుండి వస్తూనే నందిని మొహన్ సంతోషంతో వెళ్ళిపోయింది. స్నేహితురాలు రాజ్యం పెళ్లి వైజాగ్లో జరుగుతోంది. తనని తప్పక రమ్మని ఉత్తరం రాసింది. రాజ్యం నందిని చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నారు. రాజ్యం BA వరకు చదివి మానేసింది. వాళ్ళు బరంపురం వెళ్ళిపోయారు. ఆమెను చూసి 3 సంవత్సరాలు పైగా అయింది. వైజాగ్లో వాళ్ళ మేనమామ గారింట్లో పెళ్లి చేస్తున్నారని రాసింది. రాజ్యం పెళ్లికి వెళ్ళకపోతే ఆమె ఊరుకోదు అని తెలుసు. శనివారం ఆదివారం కలుపుకొని మొత్తం వారం రోజులు స్కూల్కి సెలవు పెట్టి వైజాగ్ వెళ్ళడానికి బయలుదేరింది. తనతో పనిచేస్తున్న టీచర్ ఒక ఆమె వైజాగ్ వెళ్తోంది. ఆమె కొడుకు అక్కడ కాన్వెంట్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాడు. ఆమెతో బయలుదేరి వెళ్ళడానికి నిశ్చయించుకుంది, తోడుగా ఉంటుందని. తండ్రిని అడిగితే వెళ్ళమన్నారు ఆయన. భాగ్యమ్మకు కూతురు అలా వెళ్ళడం నచ్చలేదు. వైజాగ్ వెళ్ళి రావాలంటే డబ్బు ఖర్చు అవుతుంది. ఆ డబ్బుంటే దేనికైనా వస్తుంది, అనవసరం ఖర్చు అని ఆవిడ అభిప్రాయం. రాజ్యం నందినిని చూస్తూనే చాలా సంబరపడిపోయింది. ఎన్నాళ్లకు చూశాను అంటూ ఇద్దరు చాలాసేపు కాలేజీ సంగతులు, స్నేహితురాళ్ళ గురించి మాట్లాడుకున్నారు. నీ పెళ్ళెప్పుడు అని ప్రశ్నించింది రాజ్యం. నా పెళ్ళా రేపే అంటూ పక్కున నవ్వింది. ఏమీ అలా చెప్తావు, ఎవరినైనా లవ్ చేసావా ఏంటి అని నవ్వింది. ప్రేమ అనే పదము నాకు వికటిస్తుంది, అందుకే నేను ఆ ప్రేమ జోలికి వెళ్ళను. అయితే పెద్దవాళ్ళు చెప్పినట్టే వింటావన్నమాట. అక్షరాల అంతే. ఇద్దరు నవ్వుకున్నారు. మర్నాడు రాత్రి 9 గంటలకు రాజ్యం పెళ్ళి. ఆవేళ ఉదయం అందరికీ భోజనాలు. ఇల్లంతా హడావిడిగా ఉంది, సందడిగా ఉంది. పెళ్ళికొచ్చిన అమ్మాయిలు ఇద్దరితో నందినికి పరిచయమైంది. ముగ్గురు హడావిడిగా తిరగసాగారు. వాళ్ళు ముగ్గురు సాయంత్రం 5 గంటలకు ముస్తాబై పెళ్ళికొడుకును చూద్దామని విడిదింటికి వెళ్ళారు. పెళ్ళికొడుకు ఫ్రెండ్స్తో కూర్చుని ఉన్నాడు. పెళ్లి ముస్తాబులో మెడలో కర్పూర హారాలతో ఉండడంతో అతనే పెళ్ళికొడుకని గ్రహించడం ఏమంత కష్టం కాలేదు. ముగ్గురు ఒక క్షణం అలా నిలబడడంతో పెళ్ళికొడుకు ఇబ్బందిగా కూర్చుని క్రాఫ్ట్ సర్దుకోసాగాడు. 4 అబ్బాయిలు ఎదురుగా అమ్మాయి ఎలా చిక్కై నిలబడిపోతుందో అలాగే 4 అమ్మాయిలు ఎదురుగా అబ్బాయిలు కూడా అలాగే బిక్కు ఇబ్బంది పడిపోతాడు. పెళ్ళికొడుకు ఈశ్వరరావు తెల్లగా సన్నగా ఉన్నాడు. చూడ్డానికి బాగానే ఉన్నాడు అని అనుకున్నారు. నందిని వాళ్ళు తిరిగి వచ్చేస్తుంటే గుమ్మంలో పెద్ద కారు ఒకటి ఆగింది. నందిని ఆగిపోయి ఎవరు వచ్చారా అని చూసింది. కారులోంచి ఒక యువకుడు టీవీగా హుందాగా దిగాడు. ఆ యువకుడు బాగా పొడగరిగా ఉన్నాడు. 6 అడుగులకి ఉంటే 2 అంగుళాలు పొడవుంటాడేమో కూడా. పొడవుకి తగిన ఒళ్ళుతో బలంగా ఆరోగ్యంగా ఉన్నాడు. మనిషి తెల్లని తెలుపు, వంకీలు తిరిగిన నల్లటి జుట్టు, కోటేరు వేసినట్టు సూటిగా పొడుగ్గా ఉన్న నాసిక, కళ్ళు కొద్దిగా చిన్నవి అయినా చురుగ్గా నవ్వుతున్నట్టే ఉన్నాయి. పెదవులు కాస్త మూట అనిపించినా దిద్దినట్టు ఉన్నాయి. తెల్లటి మనిషికి బ్లాక్ మస్టర్డ్ మరింత అందం వచ్చింది. అతను అడుగుదీసి అడుగేస్తుంటే దర్జాగా హుందాగా ఉన్నాడు. మనిషిలో రాజసం ఉట్టిపడుతోంది. స్లేట్ కలర్పై కనిపించని వైట్ డాట్స్ ఉన్న ఫుల్ సూట్ వేసుకున్నాడు. మెళ్ళో లైట్ పింక్పై డార్క్ గ్రీన్ గీతలున్న టై కట్టుకున్నాడు. వయసు 35 సంవత్సరాలు ఉంటాయి. అతను చాలా అందంగా దర్జాగా హుందాగా ఉన్నాడు. ఆ అందాల మూర్తిని రెప్పవాల్చడం మర్చిపోయినట్టు అలాగే చూస్తూ ఉండిపోయింది. అతను ఆమెను అంత పరిశీలనగా చూడలేదు. అతని దృష్టి లోపలున్న ఈశ్వరరావు మీద ఉంది. అతన్ని చూసి అంతా ఒక్కసారి నిలబడిపోయారు. ఒక ముసలాయన భార్యను కేకేసి చెప్తున్నాడు, మన కృష్ణ జయంత్ వచ్చాడే అని. నందిని చెవుల్లో ఆ మాట పడింది. పేరు కృష్ణ జయంత్ అట, ఎంత చక్కని పేరు అని అనుకోకుండా ఉండలేకపోయింది. ఆ రాత్రి 9 గంటలకు పెళ్లి భోజనాలు అయ్యాక నందిని పట్టుచీర కట్టుకొని ముస్తాబైంది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పీటల మీద కూర్చున్నారు. బ్యాక్ సినిమా పాటలు అనుసరించి వీణుల విందగా అందంగా వాయిస్తున్నారు. పురోహితుడు మంత్రాలు చదువుతున్నాడు. గేట్ లోపల ఖాళీ స్థలంలో షామియానా వేసి మధ్య పెళ్లి మండపం కట్టారు. కుర్చీలు అందరు కూర్చునున్నారు. గేట్ దగ్గర కృష్ణ జయంతి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. అతను మాత్రం కుర్చీలో కూర్చోలేదు. అతను అందరూ మర్యాదలు చేసి కుర్చీ చూపించి కూర్చోమని చెప్పినా నవ్వుతూనే చెప్పాడు వారికి, పర్వాలేదు, నేను మళ్ళీ ఒక పావుగంటలో వెళ్ళిపోవాలి అని. ఎవరో వస్తున్నారని నందిని గేట్ వరకు వచ్చింది. పెళ్లికి వస్తున్న వాళ్ళని లోపలకు ఆహ్వానించడానికి. గేటుకు కొద్ది దూరంలో పెద్ద టేబుల్ వేసి దానిపై తెల్లటి క్లాత్ పరిచి దాని మీద అక్షంతల పళ్ళెం,
పువ్వుల పళ్ళెం, గంధం గిన్నె, పన్నీరు బుడ్డి అన్నీ పెట్టి ఉన్నాయి. ఆ టేబుల్ దగ్గర 2 అమ్మాయిలు నిలబడి వచ్చిన స్త్రీలకు బొట్టు పెట్టి గంధం పూసి పువ్వులిచ్చి పన్నీరు జల్లి అక్షింతలు చేతికిస్తున్నారు. అటుగా వచ్చిన నందినిపై ఆ అమ్మాయిలు హాస్యానికి అక్షింతలు చల్లారు. చచా ఏంటిది అన్నట్టు వారిపై చిరుకోపంతో చూసింది. వాళ్ళు నవ్వు ఆపుకోలేనట్టు చీర చెంగు అడ్డు పెట్టుకొని నవ్వారు. ఉండండి, మీ పని చెప్తా అన్నట్టు అక్కడున్న పన్నీర్ బుడ్డి లాక్కుంది. వాళ్లపై చల్లబోతుండగా ఎవరో ఒక ఆవిడ రావడంతో ఆమెను లోపలికి తీసుకెళ్ళి వచ్చింది. అక్కడ ఒక అమ్మాయి ఉంది, మరొక అమ్మాయి లేదు. జయ ఏది అంది వెతుక్కుంటూ. పెళ్లి సందడిలో ఆ అమ్మాయిల హాస్యాలు, పట్టుదలలు ఎవరూ అంతగా పట్టించుకోవడమే లేదు. అంత హడావిడిగా ఉన్నారు. జయ మెల్లగా నందిని వెనక్కి వచ్చి నిలబడింది. ఆమెకు కనపడకుండా టేబుల్ దగ్గర ఉన్న అమ్మాయి వస్తున్న నవ్వు బలవంతంగా ఆపుకోవడానికి ప్రయత్నిస్తోంది. నందినికి అర్థమైపోయింది తన వెనక ఉంది జయ అని. అందుకే తల తిప్పి చూడకుండా చేతిలో పన్నీరు బుడ్డులో పన్నీరు ఆమె పైన చల్లసాగింది. అయిందా ఇప్పుడు అంటోంది. టేబుల్ దగ్గర ఉన్న అమ్మాయి నవ్వు టక్కున ఆగిపోయింది. కళ్ళు తేల వేసినట్టు అలాగే చూస్తుండిపోయింది. అయోమయంగా ఏం చేయాలో తోచనట్టు. లేకపోతే నా వెనక నిలబడి నన్ను ఆడిస్తావా అంటూ ఇంకా పన్నీరు ఆమెపై చల్లసాగింది నవ్వుతూ. ఆ పన్నీటి జల్లుకి చేతులు అడ్డం పెట్టుకుని అవస్థ పడినా మరికి ఆగలేనట్టు వెనక నుంచి ఒక చెయ్యి ముందుకు వచ్చి నందిని చెయ్యి చటుక్కొని పట్టుకుంది. అంతే, నందిని చెయ్యి మరింక కదలలేకపోయింది. ఆ పట్టుకునే తీరు, ఆ చెయ్యి అమ్మాయి చెయ్యిలా నాజుగ్గా ఉన్నట్టు లేదు. నందిని చటుక్కున తలదిప్పి చూసింది. అంతే, ఆమె ప్రాణం ఒక్కసారి పైకి ఎగిరిపోయినట్టు చటుక్కున వచ్చి బొందులో పడ్డట్టు అయింది. కళ్ళు ఆల్చిప్పల్లా అయ్యాయి. రెప్ప వేయడం మర్చిపోయినట్టు అలాగే శిలా ప్రతిమ అయిపోయింది. ఆమె చెయ్యి కృష్ణ జయంత్ చేతిలో అలాగే చిక్కుకుని ఉంది. క్షణంసేపు ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. అతని కళ్ళు చురుగ్గా ఆమెను నఖశిఖ పర్యంతం చూశాయి. నందిని సన్నగా, పొడవుగా, కలువ కాడలాగా, నాజూగ్గా, సుందరంగా ఉంది. అందమైన ముఖం, సోగ కళ్ళు, సన్నని ఎర్రని పెదవులు, శంఖంలాంటి మెడ, నునుపుగా అద్దాల్లా తళతళా మెరిసే చెక్కిళ్ళు, సన్నటి పిడికెడు నడుము. ఆమె శరీరఛాయ బంగారు రంగులో ఉంది. ఉంగరాళ్ల జుట్టు రింగులు రింగులుగా నుదిటి మీద, బుగ్గల మీద పడుతున్నాయి. బాగా పొడుగ్గా ఉన్న పెద్ద జడ. ఈ అందానికి తోడు కళ్ళకి కాటుక రేఖలు తీర్చిదిద్ది పెదవులకి లైట్గా లిప్స్టిక్ వేసుకుంది. నుదుట లైట్ గ్రీన్ షింగార్ కుంకుమ, పెద్ద బొట్టు పెట్టుకుంది. లైట్ గ్రీన్కి బ్లాక్ బార్డర్ మోకాలి వరకు ఉంది. చీరంతా జరీ బూటా ఉంది. దానికి తగ్గట్టు లైట్ గ్రీన్ లాంగ్ హ్యాండ్స్ది జాకెట్ వేసుకుంది. చెవులకి పెద్ద పెద్ద రింగులు, ఎడం చేతికి వాచి, కుడి చేతికి 2 బంగారు గాజులు, మెడలో పెద్ద లాకెట్తో సన్నని గొలుసు వేసుకుంది. గాలి వేస్తే పడిపోయే అంత సుకుమారంగా పూల తీగలాగా ఉంది. ఆమె అందచందాలకు ముగ్ధుడై చూశాడు ఒక్క క్షణం సేపు. ఆమె వెన్నెల జ్యోతిలే అతని గుండెల్లో అలాగా నిలిచిపోయింది. నందిని కళ్ళు వేగంగా అటు ఇటు కదిలి రెపరెపలాడి చూపులు భూమిలోకి ఆగిపోయాయి. ముఖం సిగ్గుతో ఎరిపెక్కి చెంపలు ఎర్రగా గులాబీలు అయ్యాయి. కృష్ణ జయంత్ ఒక్కసారి ఉలిక్కిపడ్డట్టు ఆమె చెయ్యి వదిలిపెట్టాడు. అతని ముఖం చూడలేనట్టు నందిని అక్కడి నుండి వేగంగా పారిపోయింది లోపలకు. ఆమె వెళ్ళిన వైపే చూస్తున్న అతని పెదవులపై చిరునవ్వు మెరిసి మాయమైంది. ఆ వెంటనే అతని ముఖం గంభీరంగా మారిపోయింది. జయనందిని వెనక ఆమెను ఆట పట్టించడానికి నిలబడింది. వాళ్ళకి కొద్ది దూరంలో కృష్ణ జయంత్ నిలబడి ఉండడం వాళ్ళిద్దరూ గమనించనే లేదు. ఎవరో పిలిస్తే జయ పక్కకు వెళ్ళింది. ఆమె పక్కకు రావడం దారిస్తున్నట్టుగా కృష్ణ జయంత్ పక్కకి తప్పుకుని మరి కాస్త ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఆ నిలబడ్డం సరిగ్గా నందిని వెనగ్గా నిలబడ్డాడు. అమ్మాయిల హాస్యాలు, పన్నీరు జల్లుకోవడం అతను గమనించలేదు. జయ తన వెనకే నిలబడింది అని నందిని తల తిప్పకుండా అతనిపై పన్నీరు చల్లసాగింది. మొదటి అమ్మాయి తనపై పన్నీరు ఎందుకు చల్లుతుందో తెలియక తెల్లబోయాడు. ఇక చాలు, ఆపద ఏమిటి అన్నట్టు చేతులు అడ్డం పెట్టుకున్నాడు. ఆమె ఎక్కడ ఆపలేదు, పన్నీరు జల్లేస్తోంది. ఇక ఊరుకోలేక ఆమె చేయి గట్టిగా పట్టుకున్నాడు. మర్నాడు రాజ్యంతో నందిని సంగతి ఇద్దరి అమ్మాయిలు చెప్తూ నవ్వసాగారు. రాజ్యం అవ్వ అన్నట్టు
నోరు నొక్కుకొని ముసిముసిగా నవ్వుకుంది. నందిని ముఖం వాళ్ళ నవ్వులకి హాస్యాలకి ఎర్రగా కందిపోయింది. కృష్ణ జయంత్ మీ వాళ్ళతనే. ఈ వైజాగ్లో అతనికి మంచి పేరుంది. అతను బిజినెస్ మ్యాగ్నెట్. కృష్ణ జయంత్కి తల్లి తండ్రి ఎవ్వరూ లేరు. లక్షలకు లక్షల ఆస్తి సంపాదిస్తున్నాడు. అతనికి ఎందరో తమ పిల్లల్ని ఇస్తామని, ₹1,00,000 కట్నాలు ఇస్తామని అతని చుట్టూ జోరీగల్లాగా తిరుగుతున్నారు. కృష్ణ జయంత్ ఎవ్వరికి ఏమీ చెప్పడం లేదు. నా పెళ్లికి అప్పుడే ఏం తొందర అంటూ తేలిగ్గా కొట్టిపారేస్తూ ఉంటాడు. కృష్ణ జయంత్ ఫ్రెండ్ చెల్లెల్ని ఎలా అయినా అతనికిచ్చి పెళ్లి చేయాలని పట్టుదలగా ఉన్నాడు. అతని నుంచి తప్పించుకోవడం కృష్ణ జయంత్కి కాస్త కష్టంగానే అనిపించసాగింది. ఆ వివరాలన్నీ రాజ్యం నందినికి చెప్పింది. ఆమె మౌనంగా విన్నది అంతే. అక్కడితో మరి ఆ సంభాషణ పెరగలేదు. ఎవరో వస్తే వాళ్ళ మాటల్లో పడిపోయారు. రాజ్యానికి వరుసకు అన్నయ్య అవుతాడు. పేరు సుందర్. అతను DGSCలో పనిచేస్తున్నాడు. ఒక వారం రోజులు సెలవు పెట్టి చెల్లెలు పెళ్లికి వచ్చాడు. సుందర్ది ఎవరితో మాట్లాడుతున్నా ఎక్కడున్నా చూపులు నందిని వైపే ఉండేవి. ఆ విషయం 1-2 సార్లు ఆమె గ్రహించినా అంతగా పట్టించుకోలేదు. రాజ్యం ఇంకా అత్తారింటికి వెళ్ళలేదు. 3వ రోజు వెళ్ళడానికి పెద్దలు నిశ్చయించారు. ఆ గదిలో అమ్మాయిలందరూ కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఆ గదిలోకి మెల్లగా సుందర్ చేరాడు. వాళ్లతో కబుర్లు చెప్పసాగాడు. నందిని సుందర్ని పరీక్షగా చూసింది. వయసు 30 దాటుంటుంది. చూడ్డానికి పెద్ద తరహాగా కనిపించినా కబుర్లు చెప్పేటప్పుడు చాలా సరదాగా హాస్యం జోడించి అందరినీ నవ్విస్తూ కలుపుగోరుతనంగా ఉంటాడు. అతని మాటలు వింటూ మధ్య మధ్య తాను మాటల మధ్యలో చొరబడసాగింది. సుందర్ మాట్లాడుతుంటే అతను ఆమెకు పరాయి వాళ్ళ అనిపించలేదు. ఎంతో ఆత్మీయుడిగా అనిపించసాగాడు. రాజ్యం అంది, అన్నయ్య వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్లి వైజాగ్ అంతా చూపించు అని. ఓ ఎస్, తప్పకుండా. ఎప్పుడు వెళ్దాం? రేపు వెళ్దామా అని అడిగాడు ఉత్సాహంగా. అతను అలా ఉత్సాహంగా అడుగుతుంటే కొద్దిగా తడబడింది. వెళ్ళాలా వద్దా అతనికి ఏం చెప్పాలి? సందిగ్ధంలో పడింది. ఏంటండి నందిని గారు, మాట్లాడరేంటి? నవ్వుతూ ప్రశ్నించాడు. అలాగే. ఏమనాలో తోచక, ఎందుకు రాదు? వస్తుంది. వైజాగ్ ఎప్పుడు చూడలేదు కదా అంది రాజ్యం. నిజమే, తను వైజాగ్ ఎప్పుడు చూడలేదు. ఊరంతా చూడాలని తనకు ఉంది. కానీ సుందర్తో కలిసి వెళ్ళాలి అంటే ఏదో ఇబ్బందిగా ఉంది. సరే, కూడా జయవాళ్ళు కూడా వస్తారుగా మనసులో సరిపెట్టుకుంది. అయితే ఈరోజు ఏదైనా సినిమాకి వెళ్దామా అడిగాడు. అతని మొహంలో సంతోషం దాచుకోవాలన్నా దాగడం లేదు. కళ్ళల్లో మెరుపు అతని మనసులో ఇష్టాన్ని పైకి తెలియజెప్పేస్తున్నాయి. ఎవరూ అంతగా పట్టించుకోలేదు ఆ కబుర్ల సందడిలో. వెళ్దామన్నట్టు మిగతా ఇద్దరు ఉత్సాహం చూపించారు. నందిని మాట్లాడలేదు. అతడితో సినిమాకి వెళ్ళడం ఆమెకి ఇష్టం లేదు. మరి నందిని గారు ఏం మాట్లాడడం లేదేంటి? నవ్వుతూ చూశాడు ఆమె వైపు. అతను అలా సూటిగా ఆమె కళ్ళలోకి చూడడం గతుక్కుమన్నట్టుగా అయింది. ఎవరతను? ఇందాకటి నుంచి గమనిస్తోంది. తననే కన్నార్పకుండా చూస్తున్నాడు. అందరితో కోపంగా మాట్లాడే అతను ఇతన్ని ఏమీ అనలేకపోతోంది. అది అతనిలో ఆకర్షణ, మంచితనమా? నందిని ఆలోచిస్తూ అలాగే బొమ్మలా కూర్చుంది. ఏంటి నందిని మాట్లాడవు? అందరం కలిసి సరదాగా సినిమాకి వెళ్దాం అంది జయ. వెళ్ళు నందిని అంటూ రాజ్యం ఆమెను సినిమాకి వెళ్ళడానికి బలవంతంగా ఒప్పించింది. అలాగే వెళ్దామన్నట్టు ఆమె మౌనంగా తల ఊపింది. సాయంత్రం సినిమా టైం అవుతుండగా ముగ్గురు అమ్మాయిలతో పాటు సుందర్ కూడా బయలుదేరాడు. ఏ సినిమాకి వెళ్దాం? అతని చూపులు ఆమె వైపే ఉన్నాయి. మీ ఇష్టం అంది ముక్తసరిగా. ఆ ఇద్దరమ్మాయిలు సుందర్ని అన్నయ్యనే పిలుస్తారు. వాళ్ళిద్దరూ అతని వైపు చూసి నిశ్శబ్దంగా నవ్వారు. నువ్వొద్దు అన్నట్టు వారికి కళ్ళతోనే చెప్పి, నేను అన్ని సినిమాలు చూసేశాను, మిమ్మల్ని అందరినీ తీసుకెళ్దామనే వచ్చాను. మీరు ఏం చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ఇక్కడ ఏ హాల్స్ ఉన్నాయో, ఏ సినిమాలు ఆడుతున్నాయో నాకెలా తెలుస్తుంది అంటూ చిన్నగా నవ్వింది. అయితే జగదాంబకి వెళ్దామా? స్టార్ వర్క్స్ చాలా బాగుంది తలూపింది. నలుగురు బస్సు ఎక్కి జగదాంబకి వెళ్ళారు. ఆ హాల్ దగ్గర చాలా రష్గా ఉంది. టికెట్లు దొరికాయా లేదా అన్న అనుమానం వచ్చింది నలుగురికి. జగదాంబ హాల్కి ఏ ఇంగ్లీష్ పిక్చర్ వచ్చినా హౌస్ఫుల్ కలెక్షన్తో ఆడుతుంది. టికెట్లు తీసుకొని లోపలికి వెళ్ళారు. నలుగురు వరుసగా కూర్చున్నారు. నందిని తప్పనిసరిగా అతని పక్కన కూర్చోవలసి వచ్చింది. ఇబ్బందిగా మరో పక్కకు ఒదిగి కూర్చుంది. తెలియని ఊరు కాబట్టి సరిపోయింది.
అదే తెలిసిన ఊరైతే నందిని సిగ్గుతో కుచిచ్చుకుపోయింది. చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? భార్యాభర్తలు అనుకోరు? ఆమె కోపం వచ్చింది. సుందర్పై మాత్రం కాదు, రాజ్యంపై. ఆమె మూలాన గదా ఇతనితో ఇలా రావాల్సి వచ్చింది అని. అంతేగాని అతనిపై కొద్దిగా కూడా కోపం లేదు. సినిమా అయిపోయింది. నలుగురు ఇంటికి తిరిగి వచ్చేసారు. ఆటోలో, రిక్షాలో నలుగురు ఎలా వస్తారు? బస్సులు ఉన్నా కానీ మెల్లగా నడిచి వచ్చేశారు. సుందర్ అంటే ఆమెకు ఒక మంచి అభిప్రాయం కలిగింది. పక్కపక్కనే కూర్చున్నా కావాలని ఆమెను రాసుకొని కూర్చోలేదు. ఎంత సరదాగా కబుర్లు చెప్తాడో అంత పెద్ద తరహాగా కూర్చున్నాడు. పొరపాటునైనా అతని చెయ్యి తగలేదు. ఆ మర్నాడు నలుగురు వైజాగ్ అంతా చూడ్డానికి వెళ్ళారు. వైజాగ్లో ఉన్న ముఖ్యమైన స్థలాలన్నీ చూపించాడు. మధ్యాహ్నం భోజనం నలుగురు హోటల్లో చేసేశారు. డబ్బు అంతా సుందరే పెట్టుకున్నాడు. అమ్మాయిల్ని ఎవ్వరిని ఒక్క పైసా ఖర్చు పెట్టనివ్వలేదు. ఆ రోజంతా చాలా సరదాగా గడిచిపోయింది. నందినికి సుందర్ దగ్గర చనువు ఎక్కువైంది. మునుపట్లా కాకుండా అతనితో ఫ్రీగా మాట్లాడగలుగుతోంది. అతను ఆమె ఇంటి వివరాలు అడిగి తెలుసుకున్నాడు. తండ్రి ఉద్యోగం, అతను ఎక్కడ ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారో అన్నీ చెప్పింది. సుందర్ కూడా తన ఇంటి సంగతులు చెప్పాడు. తల్లి తండ్రి పాలకొల్లో ఉన్నారు అని, వాళ్ళకి కొద్దిగా భూములున్నాయి. అది సంవత్సరం పొడికి తినడానికే సరిపోదు. ప్రతి నెల తను డబ్బు తల్లిదండ్రులకు పంపిస్తున్నట్టు చెప్పాడు. సుందర్కి ఒక చెల్లెలుంది. ఆమెకు సంబంధాలు చూస్తున్నట్టు చెప్పాడు. నందిని అతని ఇంటి విషయాలన్నీ శ్రద్ధగా వింది. నలుగురు సాయంత్రం 6 గంటలకి ఇంటికి చేరుకున్నారు. ఆ మర్నాడు నందిని విజయనగరం వెళ్ళిపోవడానికి ప్రయాణమైంది. రాజ్యం కూడా ఉండమని ఏం అనలేకపోయింది. ఆమె కూడా అదే రోజు అత్తారింటికి వెళ్ళిపోతోంది. స్నేహితురాల్ని మళ్ళీ ఒకసారి రమ్మని మరీ చెప్పింది. సుందర్కి నందిని వెళ్తుంది అని అనుకుంటే అతని మనసు అంతా ఎలాగో అయిపోయింది. ఆమెతో పరిచయమైన కొద్ది రోజులే అయినా ఎన్ని సంవత్సరాల పరిచయమో అన్నట్టుగా అనిపించసాగింది. ఎవరూ లేకుండా చూసి మెల్లగా అన్నాడు, మీరు ఊరు వెళ్ళిపోతే మేము గుర్తుంటామా? నందిని అతని మాటలకు విచిత్రంగా చూసింది. ఎందుకు గుర్తుండరు? ఈ పరిచయం ఈ రోజుతో మర్చిపోతారేమో అని అంటూ నవ్వబోయాడు. కానీ నవ్వు రాలేదు. గుండెల్లో ఏదో తెలియని బాధ. అది అతనికే అర్థం కాలేదు. అలా ఎప్పటికీ మర్చిపోను. జీవితంలో మర్చిపోలేని మంచి వ్యక్తి ఎవరు అనుకుంటే మొదట మీ పేరే గుర్తు చేసుకుంటాను అంటూ చిన్నగా నవ్వింది. సుందర్ కళ్ళలో కాంతి తడుక్కుమంది. నిజమా అని అడిగినట్టుగా ఉన్నాయి అతని చూపులు. నిజమన్నట్టు ఆమె కళ్ళతోనే చెప్పింది. అయితే నేను చాలా అదృష్టవంతుణ్ణి. అతని మనసులో సంతోషం దాచుకోవాలన్నా దాగడం లేదు. కళ్ళల్లో ఆ సంతోషం ప్రతిబింబిస్తోంది. సుందర్ మాటలు వింటూనే చురుగ్గా చూసింది. అతని మనసులో ఏముందో తెలుసుకోవాలి అన్నట్టు. అది గ్రహించిన అతను తేలిగ్గా నవ్వేశాడు. మర్నాడు ఆమెను బస్సు ఎక్కించడానికి సుందరే వెళ్ళాడు. ఇద్దరు ఆటోలో ఆర్టీసీ బస్టాండ్కి వెళ్ళారు. నందిని వద్దు అంటున్న బస్ టికెట్ అతనే కొన్నాడు. ఆమె చాలా నొచ్చుకుంది. టికెట్ మీరు కొనటం ఏమిటి అని. నేనంత పరాయి వాళ్ళ కనిపిస్తున్నానా అంటూ నవ్వాడు. ఆ మాటలు వింటూనే అతని మనసులో లోతు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ మౌనం వహించింది. ఆమె బస్సులో కూర్చుంది. సుందర్ 4 పుస్తకాలు కొని ఆమెకిచ్చాడు. నందిని నవ్వుతూ తీసుకుంది. వద్దు అంటే అతను బాధపడతాడు అని. బస్ బయలుదేరుతుంటే ఆమె చెయ్యి ఊపింది. అతను కూడా చెయ్యి ఊపాడు. అతని మొహంలో నవ్వు లేక తన ప్రాణాన్ని ఆమె లాక్కుపోతున్నట్టుగా ఉంది. ఆగు, నేను నీతో వచ్చేస్తాను, నిన్ను విడిచి నేను ఉండలేను అని గట్టిగా అరిచి బస్సు వెనక పరిగెట్టాలి అని అనిపించింది. కానీ ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయాడు. గొంతుక పెకిలి ఒక్క మాట బయటికి రాలేదు. బస్సు వెళ్ళిపోయిన వైపే చూస్తూ ఉండిపోయాడు. ఎవరు అడ్డొచ్చినా నేను ఆగేది లేదు అన్నట్టు బస్సు స్పీడ్గా వెళ్తోంది. నందిని సుందర్ కొనిచ్చిన పుస్తకాలు తిరగేస్తూ కూర్చుంది. ఒక పుస్తకంలో నుండి ఒక కవర్ జారి ఆమె ఒడిలో పడింది. ఆమె ఆశ్చర్యంగా తీసి చూసింది. కవర్ పైన అడ్రస్సు ఏమీ రాసిలేదు. ఏమిటా అని కాసేపు ఆలోచించి కవర్ చింపి ఉత్తరం బయటికి తీసింది. నందిని గారు, ఈ ఉత్తరం మీకు రాసి నేను చాలా సాహసిస్తున్నట్టుగానే చెప్పాలి. మిమ్మల్ని చూసిన వేళ విశేషం ఏమిటో చెప్పలేను. మిమ్మల్ని చూసిన మరుక్షణంలో మీరంటే మంచి అభిప్రాయం కలిగి, మీరంటే నాకెంతో ఇష్టం కూడా కలిగింది. పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్నే చేసుకోవాలి అని నిశ్చయించుకున్నాను. నా చదువు, ఉద్యోగం, మా ఇంటి విషయాలు అన్నీ మీకు తెలిసినవే.
మీ ఇష్టాన్ని, మీ అభిప్రాయాన్ని తెలుసుకుందామన్న ఉద్దేశంతో నేను ఉత్తరం రాస్తున్నాను. అంతేగాని మరొక చెడు ఉద్దేశంతో రాయడం లేదని మీరు గ్రహించాలి. ఈ ఉత్తరం మీరు శాంతంగా చదివి ఇందులో విషయాలు మీరు బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తారని ఆశిస్తున్నాను. నేను కట్నం కానుకలకి ఆశించకుండా మిమ్మల్ని వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నాను. మీ ఉద్దేశం? మీకు ఇష్టమైతే నాకు ఈ కింది అడ్రస్కి ఉత్తరం రాయండి, లేదా మీకు ఇష్టం లేదని ఊరుకుంటాను. ఇలా మిమ్మల్ని అడిగినందుకు నన్ను అపార్థం చేసుకోరని ఆశిస్తూ సుందర్. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగిద్దాం. శ్రోతలందరికీ చిన్న రిక్వెస్ట్, నేను 25వ తారీఖున అమెరికా వెళ్తున్నాను. సో అక్కడి నుంచి కథలు, నవలలు అప్లోడ్ చేస్తాను. కానీ మీ కామెంట్లకి రిప్లై 12 గంటలు లేటుగా ఇస్తాను. ఎందుకంటే ఇక్కడ పగలు, అక్కడ రాత్రి. ఆ విషయం మీకు కూడా తెలుసు కదా, మరి అర్థం చేసుకుంటారు కదండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.